విత్ లవ్ అని నీ చేతి మీద రాసిన భూమి మనసులో నువ్వే ఉన్నావు. ఏంటి ఏమంటున్నారు ఆయన ఉదయ్ గారు? నీ మనసులో నేనే ఉన్నానని కన్ఫర్మ్ చేశారు. అసలు ఆయన మీకు ఎలా తెలుసండి? ఫస్ట్ టైం నిన్ను కలవడానికి వస్తున్నప్పుడు కార్ రిపేర్ అయితే నాకు లిఫ్ట్ ఇచ్చింది గగన్ బ్రోనే. పెళ్లి చూపులో నువ్వు లేవని చెప్పింది గగన్ బ్రోనే. నీ మనసులో నేనున్నానో లేదో తెలుసుకోమని ఆ రోజు ఫోన్ చేయించింది కూడా గగన్ బ్రోనే. ఇదిగో ఆ రోజు దీన్ని గగన్ బ్రోకి నేను వాట్సాప్ చేశాను. ఈ రోజు నీ మనసులో నేనున్నానని కన్ఫర్మ్ చేశాడు. చాలా గట్టిగా కన్ఫర్మ్ చేశారు బ్రో. సరే ముందు మీరు పదండి, ఓపెనింగ్కి టైం అవుతుంది కదా, పదండి. భూమి, నువ్వు బాగా ఇరుక్కుపోయావు. ఇప్పుడు నువ్వు ఈ అకాడమీ గగన్ అన్నయ్యతో కాకుండా ఈ ఉదయ్ బ్రోతో చేయించావే అనుకో, ఇంకా గగన్ అన్నయ్యకి పర్మనెంట్గా దూరం అవుతావు. ఆలోచించుకో. అయ్యా, ముహూర్తానికి సమయం మించిపోతోంది. కార్యక్రమాన్ని మొదలు పెడదామా? అలాగే పంతులు గారు. అయ్యా, ఎవరైతే ఓపెనింగ్ చేయబోతున్నారో వారు ముందుకు వస్తే ఈ గుమ్మడికాయతో వారు దిష్టి తీయాలి. అదేంటి పంతులు గారు, మా ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు. అతని చేతే గుమ్మడికాయ కొట్టిస్తే బాగుంటుంది కదా. రా బాబు. తీసుకో బాబు. భూమి, అలా చూస్తూ ఉంటావే, వెలిగించు. తీసుకోమ్మా, వెలిగించు. అయ్యా రండి, లోపలికి వెళ్దాం. అమ్మ భూమి, పదమ్మ. అవునవును, చాలా గ్రేట్. అంటే ఆ గగన్ గడి దగ్గర శివానే తన తమ్ముడు అని భూమి చెప్పుండదన్నమాట. ఈ పాయింట్లో భూమిని దెబ్బ కొట్టడానికి మనకేమైనా ఉపయోగపడచ్చు. అవును మమ్మీ, ఈ శివ గురించి నన్నెందుకు ఎంక్వైరీ చేయమన్నా? మన శత్రువుతో ఎవరు దగ్గరగా కనిపించినా మనం వాళ్ళ గురించి ఎంక్వైరీ చెయ్యాలి నక్షత్ర. ఏంటో మమ్మీ, బావని శత్రువులా ఫీల్ అవ్వాలంటే బాధగా ఉంది. చెర్రీగడు కట్టిన తాళి నా మెళ్ళో ఇంచి తెగి గగన్ బావ ఫ్రెష్ గా నా మెళ్ళో తాళి కట్టాడనుకో, అప్పుడు మనం మిత్రులమైపోవచ్చేమో. నక్షత్ర, పబ్లిక్ లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఎవరైనా వింటే బాగోదు.
పెళ్ళైపోయిన నువ్వే ఆ గగన్ గడ్ గురించి అంత ఆశపడితే ఇక పెళ్లి కాని ఆ భూమి ఇంకెంత ఆశపడుతుంది చెప్పు. అయినా భూమికి ఉదయ్తో పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా. ఫిక్స్ మాత్రమే అయింది, ఇంకా పెళ్లి కాలేదు కదా. చూస్తుంటే ఆ ఉదయ్ గారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం దానికి లేదనిపిస్తోంది. ఆ గగన్ గడి దగ్గర మార్కులు కొట్టేయడానికి చూస్తోంది అది. నో మమ్మీ, అది బావ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీల్లేదు. ఏమీ లేదే పిచ్చిదానా. మీ డాడీ ఉదయ్తో ఈ ఆడిటోరియం ఓపెన్ చేద్దాం అని అన్నాడు. అంతకంటే ముందు ఈ ఆడిటోరియం నువ్వే ఓపెన్ చేయాలని మీ గగన్ బావను ఒప్పించిందా భూమి. ఉదయ్తో కాకుండా ఆ గగన్తోనే ఆడిటోరియం ఓపెన్ చేయిస్తానని నాతో ఛాలెంజ్ కూడా చేసింది. ఛాలెంజ్లో అది నెగ్గితే మనం గగన్ దగ్గర మాట పడవా? నో మమ్మీ, అది ఛాలెంజ్లో నెగ్గడానికి వీల్లేదు. నువ్వే నెగ్గాలి. ఈ ఆడిటోరియం ఓపెన్ చేయిస్తానని చెప్పి మాట తప్పినందుకు బావ దాన్ని అసహ్యించుకోవాలి. దానికోసం నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. చేశాను నక్షత్ర. ఈ ఛాలెంజ్లో నేనే గెలిచే ప్లాన్ చేశాను. ఏం చేసావు మమ్మీ? అది అమ్ము, దీనికి చెప్పకపోవడమే మంచిది. చెప్పానంటే ఆ గగన్ గాడికి ప్రమాదం జరగబోతుందని ఇది ముందే వెళ్లి వాడికి చెప్పినా చెప్పేస్తుంది. ఏదో ప్లాన్ చేశానులే, అది అమలైన వెంటనే నీకే తెలుస్తుందిగా. మనం లోపలికి వెళ్దాం పదా, ఇక్కడే ఉంటే బాగోదు.